హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే ఎడోబ్ డ్రీమ్ వ్యూవర్లో ఉన్న ఐ ఫ్రేమ్స్. ఐ అంటే బేసిక్గా ఇన్లైన్ అనాలి. ఫ్రేమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే మన వెబ్సైట్లో లైక్ యూట్యూబ్ వీడియో ప్లేస్ చేయాలి, లేదంటే వేరే ఒక వెబ్సైట్ మన దాంట్లో యాడ్ చేయాలి అన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్లో ఫ్లైట్ టైమింగ్స్ కావాలి. సో వేరే వెబ్సైట్ మొత్తం యూఆర్ఎల్ ఐ ఫ్రేమ్లో ఇస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఫ్రేమ్లో వేరే వెబ్సైట్ను కూడా డిస్ప్లే చేయొచ్చు. అలాగే వేరే వెబ్సైట్లో ఉన్న వీడియో కంటెంట్ను కూడా ఐ ఫ్రేమ్లో డిస్ప్లే చేయొచ్చు. మరి ఎలా ఇన్సర్ట్ చేయాలి, మరి దానికి నేమ్స్ ఇచ్చి లింకింగ్ ఎలా ప్రొవైడ్ చేయాలో చూద్దాం. సో టేక్ డ్రీమ్ వ్యూవర్. ఇక్కడ ప్రజెంట్ ఏం లేదు, సింపుల్ యూజింగ్ ఐ ఫ్రేమ్ ఇన్ ఎడోబ్ డ్రీమ్ వ్యూవర్. ఐ ఫ్రేమ్ అంటే ఇన్లైన్ ఫ్రేమ్ అని పెట్టాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సో ఈ ప్రాపర్టీస్లో కొంచెం క్లోజ్ చేసేస్తాను సో దట్ మనకి ఎక్కువ రూమ్ ఉంటుంది వర్క్ చేయడానికి. సో ఫస్ట్ స్టెప్ మాడిఫైలో ఇన్సర్ట్లో హెచ్టిఎంఎల్ లోపల ఫ్రేమ్స్ లోపల ఐ ఫ్రేమ్ అనేది ఉంది. ఎప్పుడైతే ఐ ఫ్రేమ్ యాడ్ చేశానో కోడ్లో చూడండి ఆటోమేటిక్గా ఒక ఐ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. ఇన్ కేస్ మీరు డిజైన్లోకి వెళ్తే ఇక్కడ ఒక సింపుల్ స్క్వేర్ ఉంది, హార్డ్లీ లైక్ ఒక 50 పిక్సెల్స్ బై 50 పిక్సెల్ సైజులో ఒక సింపుల్ స్క్వేర్ కనపడుతుంది. బేసిక్గా దీన్నే ఐ ఫ్రేమ్ అని పిలవాలి. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేసి దీన్ని F12లో చూస్తే నాకు ప్రజెంట్ ఏం కనపడదు. ఇక్కడ ఇదిగోండి ఇలా చూపిస్తుంది. సో ఇది ఎందుకు వచ్చింది అంటే దీనికి బ్యాక్ సైడ్ కోడ్లో ఇక్కడ ఐ ఫ్రేమ్కి బార్డర్ ఇచ్చాను నేను 1 పిక్సెల్ బై, ఇది బేసిక్గా సిఎస్ఎస్, అది మీకు తెలియడం కోసం రాశాను. సో ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ F12 కొడితే మీకు ఐ ఫ్రేమ్ కనపడుతుంది ఇక్కడ. సో ఇక్కడ నేను ఐ ఫ్రేమ్ యొక్క విడ్త్ హైట్ పెంచాలి అనుకుంటే ఇక్కడే రాసేయచ్చు. ఐ ఫ్రేమ్లో విడ్త్ ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 800 అనుకుందాం. అలాగే హైట్ కూడా ఒక 600 అనుకుందాం. దీనికి ఏదో ఒక నేమ్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎప్పుడు నేమ్ సంథింగ్ లైక్ రెడ్డి అని ఇచ్చాను. ఫైన్. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇది కంప్లీట్గా విడ్త్ హైట్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు నేను డ్రీమ్ వ్యూవర్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ నేను రీఫ్రెష్ కొడితే F5 అని ఇది. ఓకే ఫైన్. సో నేను ఇక్కడ కొంచెం దీన్ని ఇక్కడ ఒక ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇమేజ్, ఎనీ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, దీని యొక్క విడ్త్ హైట్ ఇది ఎంత ఉంది, 800 ఉంది. దీంట్లో ఆఫ్ 400, దాంట్లో ఆఫ్ 200 ఇచ్చాను. సో అలాగే ఇన్నేను ఇన్సర్ట్ చేయొచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇమేజ్ కూడా పెడుతున్నాను నేను. ఇది కూడా 200 బై 200. ఒక్కసారి నేను లెఫ్ట్ యారో రైట్ యారో అంటే కర్సర్ని మనం మూవ్ చేయొచ్చు. లెఫ్ట్ యారో కొట్టి కొంచెం స్పేస్ ఇచ్చాను. సో మళ్ళీ ఇంకొక ఇమేజ్, దీనికి కూడా సేమ్ 200. ఫైన్. ఇట్లా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇట్స్ ఎనఫ్. సో నేను దీన్ని సెలెక్ట్ చేసి హైపర్ లింక్ ఇస్తున్నాను. లింక్ టు ఇది. ఓకే, దీనికి కూడా లింక్ టు ఆ పిక్చర్ చూడండి. సో వాటర్ పిక్చర్ కదా. సో SEO స్కిల్స్లో ఇమేజెస్లో వాటర్ పిక్చర్ ఎక్కడ ఉంది, ఆల్ ఫైల్స్లో ఇది. ఓకే, ఇమేజ్ యాజ్ ఒరిజినల్, ప్లీజ్ సెలెక్ట్ ఫోటోషాప్ ఫైర్వర్క్స్ ఇన్స్టెడ్. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది అనేది తెలియట్లేదు. సో దీనికి ట్రై చేద్దాం. జేపీజీ, దీనికి కూడా జేపీజీ ఇద్దాం. సో ఏ ఫార్మాట్ ఉంది అది, ఇది. ఓకే ఫైన్. ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఇంకొక జేపీజీని కూడా ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ప్రజెంట్ దీనికి హైపర్ లింక్ ఇచ్చాను, సేమ్ ఇమేజ్కి ఇచ్చున్నాను. ఇది సోర్సు, దానికి ఉన్న లింక్ కూడా సేమ్, కాకపోతే ఇది చిన్నగా ఉంది, క్లిక్ చేస్తే వచ్చేది పెద్దగా ఉంది. సో దీనికి కూడా సేమ్ ఇమేజ్కి లింక్ ఇచ్చింది. ఇప్పుడు నేను రిజల్ట్ చూస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, అదే ఇమేజ్ వేరే విండోలో ఓపెన్ అవుతుంది. సో నాకు ఈ ఐ ఫ్రేమ్లో ఓపెన్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ దీన్ని సెలెక్ట్ చేస్తే దీని టార్గెట్ వచ్చి నేను ఇందాక రెడ్డి అని ఇచ్చాను కదా, రెడ్డి. ఇక్కడ దీనికి కూడా రెడ్డి అని ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను రెడ్డి అంటే ఈ ఐ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి దీనికి ఒక పేరు ఇచ్చాను నేను ఇందాక, నేమ్ రెడ్డి అని. అంటే దీన్ని సెలెక్ట్ చేస్తే ఈ పిక్చరు రెడ్డి అనే ఈ యొక్క ఐ ఫ్రేమ్లో ఓపెన్ అవ్వాలి. సో
సో ఎస్, ఇప్పుడు చూడండి ఎలా ఓపెన్ అవుతుందో. 1 2. ఈవెన్ మీరు వీడియోస్ కూడా పెట్టొచ్చు. మన యూట్యూబ్ వీడియోస్ అంతా సేమ్ ప్రాసెస్. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇదే వీడియో నేను హెచ్టిఎంఎల్ లోపల, అంటే హెచ్టిఎంఎల్ సిరీస్లో ఐఫ్రేమ్ని యూజ్ చేసి మాన్యువల్ కోడింగ్లో నేను ఆల్రెడీ చెప్పాను. ఇన్ కేసు మీకు డౌట్ ఉంటే ఒక్కసారి మన హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ చూడండి, సో దట్ మీకు డ్రీమ్ వీవర్లో ఆ వీడియో అనేది సో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఐఫ్రేమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.